శ్రీదేవి భూదేవి సమేతంగా తిరుమలలో వెలిసినటువంటి ఆ వెంకటేశ్వర స్వామి ఆట విడుపు కోసం ఈ ప్రాంతానికి వేటకు వచ్చాడు. ఈ వేటకు వచ్చిన క్రమంలో స్వామివారు సేద తీరుతున్న సమయంలో ఆండాల్ అమ్మవారిని పరిణయమాడారు. ఈ వంశస్థులు ఇక్కడ స్వామివారిని ఇక్కడే ఉండాలని కోరడంతో స్వామివారు ఆండాల్ అమ్మవారితో స్వయంగా ఇక్కడ వెలిశారు. ఇదే వేట వెంకటేశ్వర స్వామి దేవాలయం. ఇది ప్రస్తుతం మైబాద్ జిల్లా గార్ల మండలంలో మర్రిగూడెం గ్రామంలో ఉంది. మరి ఆ దేవాలయం ఏంటి, దాని చరిత్ర ఏంటి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. భక్తులు స్వామి నీవే దిక్కు అని అర్థిస్తే ఎంతవరకైనా వచ్చే కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి. అలాంటి దేవాలయమే మహబూబాబాద్ జిల్లా గార్ల మండలంలో మర్రిగూడెం గ్రామంలో ఉంది. అదే శ్రీ వేట వెంకటేశ్వర స్వామి దేవాలయం. ఈ దేవాలయంలో స్వయంగా స్వామివారు వెలిశారని నానుడి. గార్ల గ్రామంలో మూగవాడైన ఒక పేద బ్రాహ్మణుడు ఆ స్వామిని నిత్యం కొలుస్తూ స్వామి నీవే దిక్కు అని అనుకునేవాడట. ఒకరోజు స్వయంగా స్వామివారు వచ్చి తనకు అభయహస్తమిచ్చి తన కూతురిని పరిణయమాడి ఆ ఇంట్లోనే ఇల్లరికంగా ఉన్నటువంటి గొప్ప చరిత్ర శ్రీ వేట వెంకటేశ్వర స్వామివారిది. ఈ దేవాలయంలో స్వామివారికి భక్తులు ప్రత్యేకంగా వేటకూరను నైవేద్యంగా పెట్టి ఇక్కడ భుజిస్తారు. భక్తులు తమ కోరికలు కోరుకుని ప్రత్యేకంగా ఇక్కడ స్వామివారికి ముడుపులు కడతారు. ఆ ముడుపులు కట్టినవారు తమ కోరికలు తీర్చిన అనంతరం స్వామివారికి మొక్కులు చెల్లించుకుంటారు. ఇక్కడ స్వామివారికి ముడుపులు కట్టడం అనేది ఒక ఆచారంగా వస్తోంది. ఇక్కడ ముడుపు కడితే ఖచ్చితంగా కోరిన కోరికలు తీరుతాయని భక్తుల ప్రగాఢ నమ్మకం. వేట వెంకటేశ్వర స్వామిని దర్శించుకొని ఆ తర్వాత ఆ స్వామివారికి మొక్కుకొని ఆ స్వామివారి పేరుతో ఇక్కడ ముడుపులు కడతారు. ఆ ముడుపులు కట్టినట్టయితే ఖచ్చితంగా స్వామివారు వారి కోరికలు తీరుస్తారని చెప్పి ఇక్కడ భక్తులకు ప్రగాఢ నమ్మకం ఉంది. అలానే ప్రతి ఒక్క భక్తులు కూడా ఇక్కడికి వచ్చి వారి కోరిన కోరికలు నెరవేరాలంటూ కొబ్బరికాయ, పసుపు, కుంకుమతో ఇక్కడ ఒక జాకెట్ ముక్కలో వారు మొక్కిన మొక్కులను పెట్టుకొని ఇక్కడ ఆ స్వామివారికి ముడుపులు కడుతూ ఉంటారు. ఈ ముడుపుల రూపంలో స్వామివారికి మొక్కులు చెల్లించుకుంటారు. ఆ స్వామివారు ఆ ముడుపులు కట్టిన వారి కోరికలు తీరుస్తారని ఇక్కడ ప్రగాఢ నమ్మకం. అదేవిధంగా స్వామివారు కూడా ఇక్కడ భక్తుల కోరికలు నెరవేర్చాక ఆ భక్తులు కూడా వచ్చి ఆ స్వామివారికి మొక్కులు చెల్లించుకుంటూ ఇక్కడ పెద్ద ఎత్తున కూడా ఇక్కడ చూసుకున్నట్టయితే ప్రత్యేకంగా ఒక రాళ్ల చెట్టు ఉంది. ఆ రాళ్ల చెట్టు కింద ఏర్పాటు చేసినటువంటి జాలీలకు ఇక్కడ ముడుపులు కడుతూ ఉంటారు. ఇక్కడ భక్తులు తమ కోరిన కోరికలు నెరవేరిన అనంతరం ఇక్కడ వేట వెంకటేశ్వర స్వామి కనుక ఆ స్వామివారికి వేటకూరలు అంటే యాట లాంటి వాటితో ఇక్కడ మొక్కులు చెల్లించుకొని గుడి ప్రాంగణం బయట ఆ జంతుబలి లాంటివి నిర్వహించి అనంతరం ఆ స్వామివారికి నైవేద్యంగా సమర్పించి ఆ భక్తులు మొక్కులు చెల్లించుకుంటూ ఉంటారు. ఇలా వేట వెంకటేశ్వర స్వామి మొక్కులు చెల్లించుకొని ఎంతోమంది ఇక్కడ సంతానం లేనివారు, అలాగే కళ్యాణం కానివారు, ఉద్యోగం రానివారు, ఇలా ఎంతోమంది ఇక్కడ స్వామివారి మొక్కులు చెల్లించుకొని ప్రతిఫలం పొందామని చెప్పి పెద్ద ఎత్తున వారి మొక్కులు చెల్లించుకుంటూ భక్తులు ఎంతగానో ఆ స్వామివారిని ఆస్వాదిస్తున్నారు. ఈ దేవాలయ చరిత్ర చూసినట్లయితే 500 సంవత్సరాల క్రితం గార్ల గ్రామంలో మూగవాడైనటువంటి వెంకటయ్య అనే బ్రాహ్మణుడు ఉండేవాడట. ఆ బ్రాహ్మణుడికి మాటలు రాకపోవడంతో ఎలాంటి ఆదాయం లేక పిల్లలను పోషించడం కూడా చాలా కష్టమయ్యేదట. ఆ సమయంలో భగవంతునిపై భారమేస్తూ, అయ్యా కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి నీవే దిక్కు అని మొరపెట్టుకోవడంతో ఆ స్వామివారు వేటకు వచ్చే క్రమంలో ఆ బ్రాహ్మణుడికి దర్శనమిచ్చారట. దీంతో బ్రాహ్మణుడు తన కోరికను చెప్పుకోగా, నేను ఇక్కడ వెలిశానని నీవు వెళ్ళి గ్రామస్తులకు చెప్పి నీ వెంట తీసుకురావాలని అనడంతో
ఆ పేద బ్రాహ్మణుడు గ్రామస్తులకు గ్రామ పెద్దల వద్దకు వెళ్లి చెప్పడం రాక ఇబ్బందులు పడటంతో గ్రామస్తులకు అర్థం కాక ఆ ప్రాంతానికి రాకపోవడంతో అప్పటికీ తన రాకను గ్రహించకపోవడంతో కొంత ఆగ్రహానికి కూడా ఆ భగవంతుడు గురయ్యాడట. వేట వెంకటేశ్వర స్వామి దేవాలయానికి నిత్యం వచ్చే భక్తులు కూడా ఇక్కడ మనతో కొంతమంది ఉన్నారు. మరి వారిని అడిగి కూడా ఈ దేవాలయ చరిత్ర ఏంటి, దాని గురించి ఏంటి అనే అంశాలను మరి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి అమ్మా, మీరు ఎప్పటి నుంచి వస్తున్నారు, ఏంటి? గార్ల మండలంలోని ఈ మరిపేట సంబంధించిన ఈ వెంకటేశ్వర స్వామి గురించి నేను మరిగూడెంలో చిన్నప్పటి నుంచి నేను వస్తున్నానండి. ఇక్కడ చరిత్ర వచ్చేసి ఏంటి అంటే, ఇక్కడ మనం ఎక్కడ చూసిన వెంకటేశ్వర స్వామిలో ఇప్పుడు సపోజ్ తిరుపతిలో చూసినా కూడా మనకి భక్తి బాగా ఉంటుంది. బట్ ఇక్కడికి వచ్చేసి వారికి ఏంటంటే వేటకు వచ్చారనమాట వెంకటేశ్వర స్వామి. అందుకోసమే ఇక్కడ మనకి కొత్తగా ఇక్కడ ఉన్న చరిత్ర ఏంటి అంటే, వేటకు వచ్చారు కాబట్టి ఇక్కడ భక్తులు నైవేద్యంగా కావచ్చు, వేటకు సంబంధించిన వాళ్ళ మొక్కులు తీర్చుకోగానే దేవుడికి కొన్ని అర్పిస్తూ ఉంటారు, బలిస్తూ ఉంటారనమాట. మనం ఎక్కడ కూడా వెంకటేశ్వర స్వామి దగ్గర బలిదానం అనేది ఉండదు. కానీ ఇక్కడ వేటకు వచ్చారు కాబట్టి వెంకటేశ్వర స్వామి, అందుకోసమే వేట వెంకటేశ్వర స్వామిగా కొలుస్తూ వాళ్ళ కోరికలు నెరవేర్చిన తర్వాత స్వామివారు ఇక్కడ భక్తులందరూ ఏదో ఒకటి వేటకి ఇచ్చేసేసి దాన్ని నైవేద్యంగా ఆహారంగా తీసుకుంటూ ఉంటారండి. దేవుడు అనేది కొలిచి ఉన్నారు అంటే ఆ విగ్రహం అనేది స్వామివారు వేటకి రాగానే ఇక్కడే స్థిరంగా ఉన్నారనమాట. అందుకోసమనే వెలిసిన దేవుడు కాబట్టి ఇక్కడ చాలా నమ్మకంగా వస్తుంటారండి. ఆక్రమంలో బ్రాహ్మణుడు వచ్చి స్వామివారికి విన్నవించుకోవడంతో ఆ బ్రాహ్మణుడికి మాట వచ్చే విధంగా చేసి మళ్లీ ఊరిలోకి పంపాడట ఆ భగవంతుడు. తిరిగి గ్రామస్తులంతా వచ్చి ఆ భగవంతుణ్ణి కొలుచుకుని ఇక్కడ నిలిచిన దేవుడికి పూజాది కార్యక్రమాలు నిర్వహించారు. అయితే ఆ భగవంతుడు వచ్చినటువంటి వాహనం యొక్క అచ్చులు, పాదముద్రికలు గార్ల గ్రామంలో ఒకటి, మర్రిగూడెం గ్రామ శివారులో ఒకటి, ఇప్పుడు దేవుడు వెలసిన ప్రాంతంలో ఒకటి ఉండటంతో ఆ మూడో పాదం వద్ద స్వామివారిని పూజించడం ప్రారంభించారు. మరి మనతో కొంతమంది మహిళా భక్తులు కూడా ఉన్నారు. మరి వారిని కూడా అడిగి మరిన్ని విశేషాలు తెలుసుకుందాం. చెప్పండి అమ్మా, మీరు ఎప్పటి నుంచి వస్తుంటారు? మాది గార్ల దగ్గర సీతంపేట అండి. మేము అప్పుడప్పుడు వస్తూ ఉంటాం. ఏట వెంకటేశ్వర స్వామి, సత్యంకాల స్వామి అంటారు. మేము అప్పుడప్పుడు వస్తూ ఉంటాం. ఇవాళ నాగుల సవితి కాబట్టి పుట్టలో పాలు పోయటానికి వచ్చాము. అట్నే వెంకటేశ్వర స్వామి దర్శనం కోసం వచ్చాము. దర్శనం చేసుకున్నాము, మంచిగా ఉంది. భక్తులందరూ వచ్చారు, మంచిగా జరిగింది. చాలా భక్తులందరూ చాలామంది వచ్చారు. మేము కూడా అక్కడ నుంచి వచ్చామండి. ఇక్కడ ప్రత్యేకంగా కొంతమంది మొక్కులు చెల్లించుకోవడానికి ముడుపులు కడతారండి. అవునండి, కోరిన కోరికలు తీరిస్తే ఆ భగవంతుడు ముడుపు కడతా అంటారు. అందరూ ముడుపులు కడతా ఉంటారండి. కోరిన కోరికలు తీరుస్తూ ఉంటాడు ఆ భగవంతుడు. ఆ వెంకటేశ్వర స్వామి సత్యానికి అందరూ కడతారండి ముడుపులు, చాలామంది కడతారు. మంచిగా ఇక్కడ మంచిగా ఉంటుందండి. వస్తే వాతావరణం కూడా బాగుంటుంది. అప్పుడప్పుడు వస్తూ ఉంటాం మేము. అంటే ఈ చుట్టూ చూసుకున్నట్టయితే వాతావరణం కూడా చాలా ప్రశాంతంగా ఉంది కదమ్మా. ఇక్కడ ఈ భగవంతుని కోరుకున్నట్టయితే కోరికలు నెరవేరుతాయంటారు, అది ఎంతవరకు సత్యం? నెరవేరుతాయండి. అంటే ఎగ్జాంపుల్ మా వారు కాంట్రాక్ట్ బేసిక్ ఇక్కడికి వచ్చి స్వామివారికి ముడుపు కట్టాము, రెగ్యులర్ అయింది. మా నమ్మకం అది. అంటే ముడుపు కట్టాక ఖచ్చితంగా మొక్కుకున్న కోరికలు నెరవేరుస్తున్నారు. నెరవేరుస్తున్నారు, తీర్చుకుంటాం. అంటే మేము స్వామివారికి ముడుపు కట్టి ఇక్కడ వేటకు వస్తాను మొక్కున్నాము, ఆ మొక్కు చెల్లించుకున్నాం. చూసాం కదండి, అంటే స్వామివారు ఖచ్చితంగా కోరిన కోరికలు తీరుతాయని చెప్పి ఇక్కడ భక్తులు ప్రగాఢ నమ్మకం వ్యక్తం చేస్తున్నారు. మరి అలాగే ఆ స్వామివారు కోరికలు తీర్చాక కూడా మేము కోరినటువంటి ముడుపులను స్వామివారికి కూడా చెల్లించుకుంటామని చెప్పి ఇక్కడ భక్తులు తెలియజేస్తున్నారు. గ్రామస్తుల పూజల అనంతరం స్వామివారు వెంకటయ్యను ఇంకా ఏం కోరిక కావాలో కోరుకో అనడంతో స్వామివారు నా పిల్లల పెళ్లిళ్ల కొరకు బాధపడుతున్నానని అనడంతో నీకు అభయహస్తమిచ్చాను, నీవు నా భక్తుడివి, నీకు నేను ఏమి చెయ్యగలను, నేనే మీ ఇంటికి ఇల్లరికం అల్లుడిగా నీ కూతురుని పెళ్లి చేసుకుంటానని ఆ వెంకటేశ్వర స్వామి స్వయంగా ఆండాళ్ అమ్మవారిని పెళ్లి చేసుకుని ఆ ఇంట్లోనే ఇల్లరికంగా ఉన్నాడట. మరి ఈ దేవాలయంలో మరికొంతమంది భక్తులు కూడా ఉన్నారు. మరి వారిని కూడా తెలుసుకుందాం ఈ దేవాలయం గురించి. చెప్పండి సార్, మీరు ఎప్పటి నుంచి వస్తున్నారు, ఏంటి? నాకు తెలిసి మేము నాకు గుర్తు ఉన్న కాంచెల్లి ఈ దేవాలయానికి వస్తూ ఉంటాం. మేము
ఇక్కడ ఈ వేట వెంకటేశ్వర స్వామి, ఇక్కడ నరసింహ స్వామి, ఇక్కడ ఈ మా ఏరియాలో ఈ వేట వెంకటేశ్వర స్వామి అంటే ప్రసిద్ధి. ఎక్కడ కూడా మా తెలంగాణలో ఎక్కడ కూడా, ఆంధ్రప్రదేశ్లో కానీ నాకు తెలిసి యాటల పోతులతోటి ఇక్కడ చేసుకునేది ఎక్కడ లేదు. ఒక్కడే ఇక్కడ వేటకు వచ్చి నరసింహ కాబట్టి ఇక్కడే చేసుకుంటాం. ఇక్కడ మొక్కుకుంటే ఖచ్చితంగా తీరుతాయి. ఆ విధంగానే వచ్చి మేము మొక్కులు తీర్చుకొని పోతుంటాం స్వామివారి దగ్గర. ఇక్కడ ప్రతి దసరా తర్వాతకి తెప్పోత్సవం జరుగుతుంది. భారీ ఎత్తున జరుగుతుంది అనమాట. ఇక్కడ చుట్టుపక్కల 5-6 మండలాలు, ఒక జిల్లా స్థాయి నుంచి వెళ్ళి పబ్లిక్ బాగా ఇక్కడికి వస్తూ ఉంటారు. చూసుకున్నాం కదండి, పెద్ద ఎత్తున ఇక్కడ అంటే ప్రతి దసరా తర్వాత ఇక్కడ తెప్పోత్సవ కార్యక్రమాలు కూడా పెద్ద ఎత్తున నిర్వహిస్తూ ఉంటామని చెప్పి, అది కన్నుల విందులుగా కూడా ఈ తెప్పోత్సవం అనేది కనబడుతుంటుందని చెప్పి, దాన్ని వీక్షించేందుకు కూడా చాలామంది భక్తులు వస్తూ ఉంటారని చెప్పి తెలియజేస్తున్నారు. అప్పటి నుండి ఇప్పటి వరకు ఆ రామాయణ వంశస్థులే ఆ స్వామివారిని కొలుచుకుంటూ వస్తున్నారు. 11 తరాల నుండి కూడా ఆ వంశస్థులే ఆ స్వామివారిని కొలుచుకుంటూ వస్తున్నారు. స్వామివారిని ఇంట్లో పెట్టుకోవడం మంచిది కాదు అని ఆ స్వామి కొరకు ఒక దేవాలయం నిర్మించడంతో నిర్మాణం పూర్తయ్యాక స్వామివారిని తీసుకుపోయే క్రమంలో నేను వేంగలయ్య ఇంటికి ఇల్లరికపు అల్లుడిగా వచ్చాను, అతడి ఇంట్లోనే ఉంటాను అనడంతో ఆ స్వామివారిని అక్కడే ఉంచి తిరిగి ఆ దేవాలయంలో వేరే దేవతామూర్తుల విగ్రహాలను పెట్టి పూజాది కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. అంటే భక్తుడు తనను నమ్ముకున్నట్టయితే కలియుగంలో ఆ వెంకటేశ్వర స్వామి భక్తుని కొరకు ఏమైనా చేస్తాడు అనడానికి ఇది ఒక నిదర్శనంగా చెప్పుకోవచ్చు. మనతో మరి కొంతమంది మహిళా భక్తులు ఉన్నారు, వారిని కూడా అడిగి తెలుసుకుందాం. మరి వారు ఎప్పుడు వచ్చారు, ఏంటి, ఎలాంటి విశేషాలన్నీ తెలుసుకుందాం. చెప్పండి అమ్మా, అంటే ఇప్పుడు అమ్మవారిపేట అనేది మీ తల్లిగారు అంటున్నారు? అమ్మపాలెం అండి, మా అమ్మమ్మ గారు ఊరు, మా మమ్మీ వాళ్ళ ఊరు. అది గార్ల వెంకన్న మాకు ఇలవేల్పు ఫస్ట్ నుంచి కూడా. కార్తీక మాసం అని చెప్పేసి దర్శనం చేసుకుందామని చెప్పేసి వచ్చాం. మా పాపకు మాటలు రాకపోతే కూడా ఇక్కడికి వచ్చి దండం పెట్టుకున్నాక పాపకు మాటలు కూడా వచ్చినాయి. ఇప్పుడు మంచిగా ఉంది పాప కూడా. ప్రత్యేకంగా కొన్ని ముడుపులు కడుతూ ఉంటారు కదమ్మా, అవి ఎలాంటి అంటే? ప్రతిదానికండి, కళ్యాణానికి కడతారు, సంతానానికి కడతారు. ప్రతి వాళ్ళ కష్టం ఏది ఉంటే అది ముడుపు ద్వారా కట్టుకొని స్వామికి అది నెరవేరినాక వచ్చి చెల్లించుకుంటారు. ఇక్కడ యాటలను కోసుకోవడము బాగా ప్రశస్తి చేసుకుంటారు ఇక్కడ స్వామి దగ్గర. అంటే అమ్మ, మీరు ఈసారి ఫస్ట్ టైం వచ్చామంటున్నారు కదా, అంటే ఇక్కడ యాటలను కోయడం, నైవేద్యం పెట్టడం అనేది మీకు ఎలా అనిపించింది? ఇది కొత్తగా విన్నా అండి, నేను ఫస్ట్ టైం వచ్చా. చాలా హ్యాపీగా ఉంది. స్వామివారు ప్రత్యేకంగా అనిపిస్తున్నారు ఇక్కడ. స్వామివారు వేటకు వచ్చిన క్రమంలో ఇక్కడ స్వామివారు వెలిశారని కనుక ఇక్కడ స్వామివారిని వేట వెంకటేశ్వర స్వామి నామంతో కొలుస్తూ ఉంటారు. స్వామివారు వేటకు వచ్చారు కనుక ఆ స్వామివారికి వేటకూరలతోనే ఆలయ ప్రాంగణం బయట నైవేద్యం పెట్టి స్వామివారికి సమర్పించుకుంటూ ఉంటారు. ఇక ఈ దేవాలయం ముందు భాగంలో కోనేరు ఎంతో సుందరంగా వెలసి ఉంది. ఆ కోనేరు కొన్ని తరాల కిందట కట్టినట్టుగా ఉంది. ఈ కోనేరులో నీరు ఎంతో పవిత్రమని ఇక్కడ భక్తులు భావిస్తూ ఉంటారు. ఆలయ ప్రాంగణం బయట ఉన్నటువంటి రావి చెట్టుకు ఆ స్వామివారి ముడుపులను కూడా భక్తులు చెల్లించుకుంటూ ఉంటారు. ఒకప్పుడు ఆలయం చిన్నగా ఉండటంతో ఆలయ ప్రాంగణం చుట్టూ కూడా బసారాలను నిర్మించి భక్తుల సౌకర్యార్థం ఉంచారు. భక్తులు పెరగడంతో ఆ భక్తుల సౌకర్యార్థం అన్ని ఏర్పాట్లు కూడా చేస్తూ ఉన్నారు. చెప్పండి స్వామి, ఇక్కడ ఈ దేవాలయానికి ఎప్పటి నుంచి వస్తున్నారు? ఓం నమో వెంకటేశాయ నమః. ఈ దేవాలయం చిన్నప్పటి నుంచి వస్తున్నాం. మాకు పురాతన నుంచి మా తాతలు తండ్రులు ఎప్పటి నుంచో ఈ దేవాలయానికి వచ్చేవారు. మా పుట్టెంట్రుకల కాంచి ఈ దేవాలయానికి ప్రతి సంవత్సరం మేము ఇక్కడికి వస్తూ ఉంటాం. చాలా మహిమాన్వితమైనటువంటి స్వామివారు వేట మార్గంలో వచ్చేసి ఇక్కడ వెలిశారు. చూసుకున్నాం కదండి, అదేవిధంగా గ్రామస్తులు కూడా మనతో ఉన్నారు. సార్ చెప్పండి, మీరు ఎప్పటి నుంచి ఈ దేవాలయానికి వస్తున్నారు? ఈ దేవాలయం యొక్క మహత్యాలేంటి? నా పేరు వీరన్న. నేను స్వయంగా ఇక్కడనే మరిగూడెంలో జన్మించాను. మా తాత నుండి ఈ గుడిని ఈ దేవుని నమ్ముకున్నాము. మరి దేవుని విశిష్టత ఇక్కడ రావడానికి మా పెద్దలు, మా పూర్వీకులు చెప్తూ ఉన్నటువంటి మాటలు ఏంటంటే, తిరుమల తిరుపతి నుండి శ్రీ వేట వెంకటేశ్వర స్వామి ఇక్కడ రావడం జరిగింది. వేట మార్గానికి రావడం జరిగింది. ఇక్కడ పాదాలు కూడా స్వయంగా మన పాఠశాల ఎంపీపీఎస్ పాఠశాల దగ్గర
పాదాలు కూడా స్వయంగా వెలిసినాయి. ఇక ఈ దేవాలయ గోపురం చుట్టూ కూడా స్వామివారు వేటకు వచ్చినట్లు అదేవిధంగా చిత్రరూపంలో కూడా ఇక్కడ నిర్మించి ఉంచారు. ఈ దేవాలయంలో ప్రత్యేకించి స్వామివారి బ్రహ్మోత్సవాలు ఎంతో అంగరంగ వైభవంగా నిర్వహిస్తారు. అందులో స్వామివారి ఎదుర్కోలు తెప్పోత్సవం, కళ్యాణం లాంటి ఉత్సవాలను చూసేందుకు భక్తులు తండోపతండాలుగా తరలివస్తారు. ఇక ప్రతి పర్వదినం రోజున ఇక్కడ ప్రత్యేక పూజలు నిర్వహిస్తూ ఉంటారు. దేవాలయంలో మరికొంతమంది భక్తులు ఉన్నారు, మరి వారిని కూడా అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, మీరు ఎప్పటి నుంచి వస్తున్నారు, ఏంటి మీ అంటే మొదటి నుంచి ఇక్కడే ఉన్నారు? మా తాత కాంచి మా తండ్రి నుండి మా వరకు దాదాపు ఈ గుడికి 400 సంవత్సరాలపై సంవత్సరాల చరిత్ర ఉన్నటువంటి పురాతనమైన దేవాలయం. బహుశా అంటే ఈ ప్రపంచంలోని వెంకటేశ్వర స్వామి దేవాలయాల్లో వేట వెంకటేశ్వర స్వామి అనేది ఇక్కడ ఇంకొకటి ఏదో గుళ్ళో చేస్తారని చెప్పి తెలిసింది. ఇక్కడ మొక్కుల రూపంలో జంతువుల్ని బలి ఇచ్చే అటువంటి దేవాలయంలో వెంకటేశ్వర స్వామి దేవాలయానికి సంబంధించిన దాంట్లో అత్యంత ప్రతిష్ట కలిగినది, గుర్తింపు కలిగిన దేవాలయం కూడా గార్ల శ్రీ వేట వెంకటేశ్వర స్వామి దేవాలయమే. ఇక్కడికి ఆ రోజు స్వామివారు విడిది పర్పస్లో వేట కోసం వచ్చినప్పుడు ఇక్కడ విడిది చేశారనేది గుర్తింపు చరిత్ర చెప్తున్నటువంటిది. ఇక్కడికి భక్తులు కూడా మా ప్రాంతం నుండే కాదు, వివిధ ప్రాంతాల నుండి కానీ ప్రపంచంలోని వివిధ దేశాలకు సంబంధించిన భక్తులు కూడా ఇక్కడికి తరచుగా వస్తూ ఉంటారు. అందులో భాగమే ఈ ప్రాంతం నుండి అమెరికాలో సెటిల్ అయినటువంటి పులి ప్రమిళ గోపాల్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఈ గుడికి సంబంధించినటువంటి మిగతా డెవలప్మెంట్ కార్యక్రమాలు ఆ పుణ్య దంపతుల ఆధ్వర్యంలోనే చేయడం కూడా జరిగింది. భవిష్యత్తులో మిగతా భక్తులు కూడా ఇప్పటికే ఇక్కడ పక్కమటి కట్టినటువంటి చిన్న చిన్న కాటేజీలు కానీ ఫంక్షన్ హాల్ కానీ భక్తుల సహకారంతో చేసినటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. ముఖ్యంగా కార్తీక మాసం, శ్రావణ మాసం లాంటి ఉత్సవాలను ఎంతో ఘనంగా నిర్వహిస్తారు. తిరుమలలో బ్రహ్మోత్సవాలు జరిగిన సమయంలో ఇక్కడ కూడా జాతరలు నిర్వహిస్తారని చెప్పి అర్చకులు తెలుపుతున్నారు. చాలామంది భక్తులు కూడా తాము కోరిన కోర్కెలు నెరవేరుతున్నాయని, ఇక్కడ ముడుపు కట్టిన తరువాత మా కోరికలు తీరి మేము ఆ స్వామివారికి తిరిగి మొక్కులు కూడా చెల్లించుకున్నామని భక్తులు తెలియజేస్తున్నారు. ఇక్కడ ఏ ఆగమన ప్రకారం పూజాది కార్యక్రమాలు నిర్వహిస్తుంటారు, అదేవిధంగా ఎలాంటి పర్వదినాల్లో ప్రత్యేక పూజలు నిర్వహిస్తూ ఉంటారు? ఇప్పుడు ఇక్కడ వైష్ణవ దేవాలయం కాబట్టి పాంచరాత్రం ప్రకారమే ఇక్కడ ఆగమ ప్రకారం పూజాధికారులు నడుస్తూ ఉంటాయి. అలాగే ఇక్కడ విశిష్టత ఏంటంటే ఆశ్వీజ మాసంలో బ్రహ్మోత్సవాలు జరుగుతాయి. ఆశ్వీజ మాసంలో చతుర్దశి నుండి పాంచాష్టికంగా 5 రోజుల పాటు ఇక్కడ బ్రహ్మోత్సవాలు జరగడం జరుగుతుంది. అలాగే ధనుర్మాసం పూజలు కూడా 1 రోజుల పాటు కూడా ఇక్కడ ప్రత్యేకించి పూజా కార్యక్రమాలు జరుగుతాయి. ఇక మామూలుగా ప్రతిరోజు కూడా భక్తులు మొక్కుబడుల కోసం సమర్పించుకుని వాళ్ళందరూ కూడా వస్తారు కాబట్టి ఎల్లవేళ ఈ క్షేత్రం దినదినాభివృద్ధి చెందుతూనే ఉంది. భక్తుల తాకిడి ఎక్కువ అవుతూ స్వామివారి అనుగ్రహం పొంది వాళ్ళు మళ్ళీ తిరిగి రావడం జరుగుతూనే ఉంది. ఇక్కడ ప్రత్యేకంగా కోనేరు కూడా ఒక ప్రత్యేకత కలిగి ఉంది. ఆ కోనేరు ప్రత్యేకత ఏంటి? స్వామివారు కళ్యాణం జరిగిన తర్వాత 3వ నాడు తెప్పోత్సవాన్ని నిర్వహిస్తారు. ఆ తెప్పోత్సవంలో స్వామివారు అమ్మవార్లతో పాటుగా తెప్పవాహనంలో నుండి ఆ జలకాలాట అంటాం కదా స్వామివారికి, అలాంటి ఆ తెప్పోత్సవంలో స్వామివారిని ఆ కోనేరులో వేంచేపు చేసి ఉత్సవం జరపడం జరుగుతుంది. బ్రహ్మోత్సవాల్లో అదే పెద్ద ఘట్టం కాబట్టి ఆ ఘట్టానికి భక్తుల తాకిడి కూడా అధికంగానే ఉంటుంది. కలియుగ దైవం అంటేనే శ్రీ వెంకటేశ్వర స్వామి అని తెలపడానికి ఈ దేవాలయం ఒక నిదర్శనంగా నిలుస్తుంది. కలియుగంలో ఆ స్వామివారు భక్తుల కొరకు ఎంత దూరమైనా వ్యయప్రయాసలకు ఓర్చుకుని ఆ భక్తులను కాపాడుకుంటాడని తెలపడానికి ఈ వేట వెంకటేశ్వర స్వామి దేవాలయమే నిదర్శనంగా నిలుస్తోంది. భగవంతుడు ఆ భక్తుల కొరకు ఎక్కడికైనా వస్తాడు అనడానికి ఇది ఒక నిదర్శనంగా చెప్పుకోవచ్చు. వెంగళయ్య తన మూగ
సైగలతో స్వామివారిని కొలిచిన అంతలో ఆ స్వామివారు ఆ వెంగళయ్య గారికి వచ్చి అక్కడే ఉండి ఆ స్వామి వెంగళయ్య గారి ఇంట్లో ఇల్లరికం ఉండి మరి ఇక్కడ స్వామివారు నేర్చారు. భక్తులకు కూడా కొంగు బంగారంగా వారి కోరిన కోరికలు తీరుస్తూ ఇక్కడ స్వామివారు ఉన్నారని చెప్పి మనకు తెలియజేస్తున్నారు. కెమెరామెన్ నయీంతో ప్రదీప్ రాజు, SX న్యూస్, గార్ల మండలం, వేట వెంకటేశ్వర స్వామి దేవాలయం.